హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ స్వీట్స్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరల లడ్డు. పెసరల లడ్డూని హెల్తీగా అండ్ టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. పెసలు అనేవి మంచి ప్రోటీన్ సోర్సెస్. ఇవి వెయిట్ లాస్ అవ్వడంలో కూడా మనకి చాలా తోడ్పడతాయండి. ఈ పెసరల లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. దీంట్లోకి 1 కప్ పెసరల్ని తీసుకోండి. నేను తొక్క పెసల్ని యూజ్ చేస్తున్నాను. తొక్క తీసేయకుండా ఉన్న పెసల్ని యాడ్ చేసుకోండి. మీకు తొక్క ఇష్టం లేకపోయినట్లయితే పెసర పప్పుని, తొక్క తీసిన పప్పుని యాడ్ చేసుకోవచ్చు. తొక్క ఉంచేసుకున్న చేదేమీ రాదండి, టేస్టీగానే ఉంటాయి. వీటిని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కనీసం ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పెసరల్ని. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని చల్లారాక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పౌడర్లా తయారు చేసుకోవాలి. చల్లగా అయ్యాక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా కాకుండా కాస్త బరకగా ఉండేటట్లు ఇలా పౌడర్ చేసుకోవాలి. లైట్గా బరకగా ఉండాలండి, మరీ రవ్వలా ఉండకూడదు. ఇలా తయారు చేసుకున్న దీంట్లో 1 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు షుగర్ని యాడ్ చేసుకున్నట్లయితే 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. దీన్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అంతా మిక్స్ అయిపోయిందండి. బెల్లం అండ్ పెసరల పొడి. వీటిలో 1/2 కప్పు నెయ్యిని వేడి చేసుకొని తీసుకోండి. దీంట్లోకి యాడ్ చేసుకొని లడ్డూల్లా చుట్టుకోవడమే. నెయ్యినంతటిని ఒక్కసారి యాడ్ చేసేయొద్దండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం పొడి కలుపుకొని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇలా చిన్న చిన్న లడ్డూలా చుట్టుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకోండి. లడ్డు అనేది విరిగిపోకుండా చక్కగా వస్తుంది. ఇలా ఈ షేప్లో లడ్డూలు తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లడ్డూని వేరే ప్లేట్లో పెట్టుకోండి. ఇదే ప్రాసెస్లో అన్ని లడ్డూని తయారు చేసి పెట్టుకోవాలి. అన్ని లడ్డూల్ని నేను తయారు చేసి పెట్టేసుకున్నాను. ఇంతేనండి, ఎంతో బలమైన పెసరల లడ్డు రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.